అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ సృష్టికర్త ఇమ్మడి రవిని పోలీసులు మూడోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తితో రవికి ఉన్న సంబంధాలు, సెయింట్ కిట్స్ పౌరసత్వం, అంతర్జాతీయ మాఫియా ప్రమేయంపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో ఐబొమ్మ ఆర్థిక లావాదేవీల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. టాలీవుడ్తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని వణికించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ సృష్టికర్త ఇమ్మడి రవి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రవిని మూడోసారి కస్టడీలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. 3 వేరువేరు కేసుల్లో ఒక్కో దానికి 4 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న రవిని గురువారం మధ్యాహ్నం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. తొలి రోజు విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే 2 వ్యక్తుల పేర్లు కీలకంగా మారాయి. వీరిద్దరికి రవితో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి నుంచే స్నేహితుడని దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ప్రసాద్ను విచారించిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తి ఆచూకీ మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఈ ప్రహ్లాద్ ఎవరో తెలిస్తే ఐబొమ్మ నెట్వర్క్లో ఉన్న మరిన్ని రహస్యాలు బయటికి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రహ్లాద్ కుమార్ విషయంలో రవి పోలీసులను తీవ్రంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. తొలిసారి కస్టడీలో అడిగినప్పుడు అమీర్పేటలో కోచింగ్ తీసుకునే సమయంలో ప్రహ్లాద్ పరిచయం అయ్యాడని చెప్పిన రవి రెండోసారి విచారణలో అసలు ఆ పేరు గల వ్యక్తి ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. కానీ పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రవి తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి భారతీయ ధృవీకరణ పత్రాలతో పాటు కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వాన్ని కూడా ప్రహ్లాద్ పేరుతోనే పొందినట్లు తేలింది. ఐబొమ్మ వెబ్సైట్ ను కూడా అదే పేరుతో రిజిస్టర్ చేయించడం రవి పకడ్బందీ వ్యూహాన్ని సూచిస్తుంది. వేల కోట్ల రూపాయల సినీ వ్యాపారాన్ని దెబ్బతీస్తూ అంతర్జాతీయ సర్వర్ల ద్వారా పైరసీని ప్రోత్సహించిన రవి వెనక పెద్ద మాఫియానే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెయింట్ కిట్స్ పౌరసత్వం తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి? అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాలకు ఎలా తరలించాడు అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రానున్న 12 రోజుల కస్టడీలో ప్రహ్లాద్ ఆచూకీతో పాటు ఐబొమ్మ ఆర్థిక లావాదేవీల చిక్కుముడులు విడిపోయే అవకాశం ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.